నవీనత అంటే నిన్న కానీ ఈరోజు కానీ రేపు కానీ ఆధునికంగా ఉండే వాళ్ళని నవీనత అంటారు. నేను చెప్పాలంటే బోల్డ్ అని ఎగ్జాంపుల్ చెప్పగలను. ఇప్పుడు మనకు కాళిదాసుడు ఉన్నాడు, మేఘ సందేశం అని రాశాడు. అంటే మేఘాలు ఎలా వెళ్తాయి, ఎక్కడి దాకా వెళ్తాయి, ఏ ప్రాంతాలను చూస్తాయి, ఎంత చక్కగా కాళిదాసు వివరించాడంటే అది నవీనత. అంటే అన్ని కాలాల్లో కూడా ఉండేటటువంటి ఒక నిత్య నూతనమైన సత్యాన్ని చెప్పేది నవీనత. అసలు మన భవభూతి కానీ, భారవి కానీ, కాళిదాస్ కానీ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. మన కర్మ కొద్దీ ఏంటంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చదువుతున్నాం, మన తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చదవట్లేదు అసలు చెప్పాలంటే. సో ఇది మన యొక్క దౌర్భాగ్యం చెప్పాలంటే. సో ఆయుర్వేదంలో నవీనత అంటే సో ఇప్పుడున్న కాలంలో ఉన్న ఎక్స్రేలు కానీ, ఎంఆర్ఐలు కానీ, ల్యాబ్ టెస్టులు కానీ, అంటే ఆయుర్వేదంలో చెప్పిన షడ్విధ పరీక్షలు కానీ, అష్టవిధ పరీక్షలు కానీ, ఇట్లాంటి పరీక్షలన్నీ చేసుకొని వచ్చిన నిర్ణయాలను ల్యాబ్ టెస్టులతో పోల్చి చూసుకొని ఎలా ఉంది, రోగం ఏమిటి కనుక్కొని దాన్ని బట్టి మాట్లాడేటటువంటి విషయాన్ని నవీనత అంటారు. ఈరోజు మనం మాట్లాడుకోవడం ఏంటి, వెన్నొప్పి సమస్యలలో ప్రధానంగా ఎముకలు జారడం ఎలా ఉంటుంది, దాన్ని లిస్థసిస్ అంటారు. లిస్థసిస్, స్పాండిలోలిస్థసిస్ అంటే ఏంటి, రెట్రోలిస్థసిస్ అంటే ఏంటి, అది ఎట్లా ఉంటుంది, దాని యొక్క స్థితిగతులు ఏంటి, స్పాండిలోలిస్థసిస్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, రెట్రోలిస్థసిస్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, ఇట్లాంటివన్నీ చెప్పడం ఏదైతే ఉందో దాన్ని నవీనత అంటారు. అంటే పూర్వం రోజుల్లో నడుము నొప్పిని ఒక కటివలయంలో వచ్చేటటువంటి ఒక నొప్పి గుద్రసీవాతం అని మరొకటని అన్నారు. అంటే ఇంకా డీటెయిల్గా దాన్ని అర్థం చేసుకునే విధానం ఏదైతే ఉందో అవి పరీక్షలను చేసిన తర్వాత ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు వచ్చేదాన్ని నవీనత అంటారు.